హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ టెక్నాలజీ. ఇది వచ్చేసి పార్ట్ 3 అన్నమాట. మన వీడియోస్ లో పార్ట్ 3 అన్నమాట. ఈ పార్ట్ 3 లో మనం కాలీ లినక్స్ ఇన్స్టాలేషన్ గురించి చెప్దామన్నా కదా. ఓకే, ఇప్పుడు కాలీ లినక్స్ ఇన్స్టాలేషన్ గురించి అయితే నేను చెప్పబోతున్నాను అనమాట. ఈ కాలీ లినక్స్ ఇన్స్టాలేషన్ ఎలా చేయాలి ఏమంటే, ఇక్కడ ఫస్ట్ మీరు గూగుల్ బ్రౌజర్లోకి అయితే వెళ్ళండి. మీరు గూగుల్ బ్రౌజర్లోకి వెళ్ళాక ఇక్కడ మీరు ఏం కొట్టాలంటే విర్చువల్ బాక్స్ అనేది ఉండిద్ది. మీకు కింద ఇస్తా, డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేయలేకపోతున్నాను కదా. అంటే కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియట్లా. కాబట్టి కింద డిస్క్రిప్షన్ లోనే విర్చువల్ బాక్స్ నుంచి పక్కనే లింక్ అనేది ఇస్తా. ఆ లింక్ నొక్కగానే మీరు డైరెక్ట్ గా అయితే ఇక్కడికైతే ఎన్హాన్స్డ్ అయితే అయిపోతారు. అలాగే ఇక్కడ డైరెక్ట్ గా వచ్చేసరికి ఇక్కడ మీరు కిందకైతే డౌన్లోడ్ విర్చువల్ బాక్స్ 7.0 అని పెద్ద బాక్స్ అయితే ఉండిద్ది అనమాట. దాని మీద క్లిక్ చేసి కానీ ఇన్స్టాల్ అనేది అవ్వదు. ఇక్కడ విండోస్ హోస్ట్, మ్యాక్ ఓఎస్, ఇంటర్ హోస్ట్, లైనక్స్ డిస్ట్రిబ్యూషన్స్ ఇంకా చాలా ఉంటాయి. ఇక ఫస్ట్ విండోస్ హోస్ట్ అని అయితే నొక్కాలన్నమాట. మీరు విండోస్ హోస్ట్ అని నొక్కగానే ఇదైతే డౌన్లోడ్ అనేది అయిపోయింది అనమాట. తర్వాత ఖాళీ ఇక్కడ మీరు ఇదొక్కటి మాత్రమే మీరు చేయాల్సిన పని ఏంటి, ఇక్కడ నేను మీకు ఇక్కడ పైన కూడా వేస్తా చూడొచ్చు. ఇక్కడ మన డిస్ప్లే మీద ఇదైతే నొక్కాలన్నమాట. ఇప్పుడు నేను డిస్ప్లే మీద వేసింది kali.org అని నేను డిస్ప్లే మీద వేసాను ఆల్రెడీ. మీరు క్యాపిటల్స్ అయినా కొట్టచ్చు, స్మాల్ లెటర్స్ అయినా కొట్టచ్చు, డైరెక్ట్గా ఏ నొక్కినా ఓపెన్ అయిపోయింది. ఇలా మీకైతే ఖాళీ అనేది ఇలా అయితే వచ్చింది అనమాట. ఇక్కడ డౌన్లోడ్ అయిన బటన్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి అమ్మా. దాని మీద క్లిక్ చేసాక ఇక్కడ మీకు ఇలాగైతే వచ్చింది. డౌన్లోడ్ అని క్లిక్ చేసాక విర్చువల్ మిషన్స్ అని ఉంది చూసారా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు విర్చువల్ బాక్స్ అని అయితే ఉంది, దాని మీద ఇక్కడ డౌన్లోడ్ 2.9 GB అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి అమ్మా. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డౌన్లోడ్ అనేది అయ్యిద్ది అనమాట. నాకు ఆల్రెడీ డౌన్లోడ్ అనేది అయిపోయింది. ఇంకే ఒకసారి నా గురించి చూపిస్తాం. విర్చువల్ బాక్స్ అలానే ఖాళీ లైనక్స్. ఓకే, ఈ రెండు అనేది ఆల్రెడీ నా కాడ ఇన్స్టాల్ అయిపోయి అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ రెండింటిని చూపిస్తా ఇప్పుడు ఎలా చేయాలి అని. ఫస్ట్ మనం విర్చువల్ బాక్స్ అనేది 2 times క్లిక్ అనేది ఇయ్యండి. మీ డౌన్లోడ్స్ లోకి వెళ్ళి క్లిక్ చేస్తే మీకు ఇలాంటి ఆప్షన్ వచ్చింది. ఎస్ అనే బటన్ అనేది ఇయ్యండి. మీరు ఎస్ అనే బటన్ ఇస్తే మీకు ఇలా అయితే వచ్చింది. దాని మీద నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేసి ఎస్ అన్నకి ఇన్స్టాల్ నొక్కేసేయటమే. టోటల్గా ఇలా చేస్తే సరిపోయేది గాయస్. మీరు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. డైరెక్ట్గా ఎస్ ఇన్స్టాల్. ఏ ప్రాసెస్లో అయినా ఏదైనా ఇన్స్టాల్ చేసేటప్పుడు సేమ్ ఇలానే అనేది ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇలా అయితే ఉంటుంది అనమాట. తర్వాత ఈ ఖాళీ లైనక్స్ అనేది కావాలన్నమాట మనకి. ఈ ఖాళీ లైనక్స్ అనేది అలా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, మనం ఫస్ట్ ఒరాకిల్ బాక్స్ అనేది ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి కానీ మీకైతే ఇలాగైతే ఉండదు, ఎందుకంటే నాకు అలా ఆల్రెడీ ఉండన్నమాట. అంటే నాకు అలా మీకు ఓపెన్ చేసి కానీ ఓకే ఇవన్నీ వద్దు, మీకు ఓపెన్ చేసి కానీ మీకైతే ఇలాంటి ఒక ఇంటర్ఫేస్తో అయితే మీకైతే వచ్చింది అనమాట. ఇలా ఇంటర్ఫేస్ వచ్చేసి కానీ మీరు క్యాన్సిల్ చేసేయండి. తర్వాత ఖాళీ లైనక్స్ అనేది ఇన్స్టాల్ చేశారు కదా, అది ఇన్స్టాల్ చేస్తానైతే మీరు డెస్క్టాప్ మీదకైతే తెచ్చుకోండి. ఎలా తెచ్చుకోవాలి ఏంటి అనేది నేను లాస్ట్ వీడియో పార్ట్ 1 వీడియోలో కూడా చూసాను. డౌన్లోడ్స్లోకి వెళ్ళాక ఇక్కడ మీకు ఫైల్ అనే ఆప్షన్ ఉంది. ఆ ఫైల్ అనేది ఇలా పెట్టాలా వచ్చేసిద్ది, ఇలా పెట్టాలా లోపలికి అయితే వెళ్ళిపోద్ది అనమాట. ఇలా సింపుల్ గా మీరైతే చేసేసుకోవచ్చు. మీకు WinRAR అనే ఒకటి అయితే ఉంది, అది మీరైతే డౌన్లోడ్ చేసుకోవాలి. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి నెక్స్ట్ వీడియో అనేది చేస్తా. ఇక్కడ మీరు అంటే మీకు చాలా మందికి ఎక్స్ట్రాక్ట్ అనేది డైరెక్ట్ గా ఉండిద్ది. ఇక్కడ ఎక్స్ట్రాక్టర్ అని విండోస్ లోనే డిఫాల్ట్ గా అయితే వచ్చేసిద్ది. లేదంటే ఇక్కడ WinRAR అని ఉంది, అంటే మనం డౌన్లోడ్ అనేది చేసుకోవాలి. మీరు డౌన్లోడ్ చేసుకున్నాక ఇక్కడ మీకు ఎక్స్ట్రాక్ట్ ఫైల్ అనేది ఉంటుంది. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఫైల్. నేను ఒక ఫైల్ అనేది క్రియేట్ చేసుకున్నా. ఇక్కడ సారీ ఒక సెకండ్. ఇక్కడ నేను ఖాళీ లైనక్స్ VMO అనేది ఇన్స్టాల్ ఫైల్ అనేది క్రియేట్ చేసుకున్నాను. అది ఎలా క్రియేట్ చేసుకోవాలంటే మీరు ఫైల్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళి డిస్పీసీలోకి వెళ్ళి మీకు ఇష్టమైన తక్కువ ఉంది చూసారు కదా, ఆ తక్కువ ఉన్న డిస్క్లోకి వెళ్ళి ఇక్కడ న్యూ అనే ఆప్షన్ ఉంది, దాని మీద ఫోల్డర్ అని నొక్కేసి ఇక్కడ మీకు కావాల్సింది KALILINUX ఖాళీ లైనక్స్ అనేది మీరు ఒక ఫైల్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటే ఏ డిస్క్ అంటే ఇప్పుడు మీరు రైట్ క్లిక్ చేసి ఇక్కడ WinRAR ఎక్స్ట్రాక్ట్ అని
ఫైల్స్ అని నొక్కితే మీకు ఇలా వచ్చింది కదా. ఇక్కడ మీరు దాని మీద క్లిక్ చేసి మీకు నచ్చిన దాని మీద క్లిక్ చేసి ఓకే అని నొక్కేయటమే. ఓకే అని నొక్కితే మీకు అనేది అది వచ్చేసి డౌన్లోడ్ అనేది అయిపోయింది అనమాట. నా కార్ ఆల్రెడీ డౌన్లోడ్ అనేది అయిపోయింది అనమాట. అది కాబట్టి నా కార్ ఆల్రెడీ డౌన్లోడ్ అనేది అయిపోయింది, నాకు అది ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు అయితే చూపిస్తా డౌన్లోడ్ అయ్యాక మీకు ఎలా కనిపించింది. ఇందాక మీకు చెప్పాను కదా ఆ ఫైల్ అనేది ఓపెన్ చేయండి. డిస్ పీసీలోకి వెళ్ళి అంటే మీరు నాకు ఫైల్ అనేది ఓపెన్ చేసా ఒక సెకండ్ అవన్నీ ఈ డిస్క్లో అయితే చేసుకున్న విఎంఓ అనే దాంట్లో ఓపెన్ చేసి కానీ ఇలాంటి ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అయ్యింది. ఆ ఫోల్డర్ మీరు డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇలాగైతే వచ్చేది అనమాట. ఓకే, ఇలాగైతే వచ్చింది అనమాట. దీని మీద డబుల్ క్లిక్ ఇస్తే చాలు, అనమాట. ఓకేనా, మళ్ళీ చెప్తున్నా చూడండి. ఇలా రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ విన్ ఆలియాలో ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ అన్నకి ఇక్కడ అంటే ఇది కదా. ఓకే, దీంట్లో మనం క్రియేట్ చేసిన ఫైల్ని పెట్టేసి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేయటం మాత్రమే అనమాట. అంటే ఎక్స్ట్రాక్ట్ అంటే ఇప్పుడు అది జిప్ ఫైల్లో వచ్చింది అనమాట. ఆ జిప్ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. ఎక్స్ట్రాక్ట్ ఒక 100% 2 minutes అయితే పట్టే ఛాన్స్ అయితే ఉండిద్ది. 2 minutes. ఓకేనా, మీరు కరెక్ట్గా వెయిట్ చేస్తే ఒక 2 minutes అనేది పట్టిద్ది అనమాట. మనం వెయిట్ చేద్దాం. నేను మీకు ఫుల్ క్లారిటీగా చూపించాలి కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రాక్ట్ అయితే చేసి చూపిస్తున్నా. మళ్ళీ మీరు స్కిప్ అయితే మళ్ళీ అది ఫైల్ అనేది డౌన్లోడ్ అవ్వదు. కాబట్టి నేను మీకు మొత్తం క్లారిటీగా అయితే చూపిస్తున్నా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ప్లీజ్. ఓకే, నేనైతే వెయిట్ అనేది చేస్తున్నా మీకోసం. అంటే ఫస్ట్ నుంచి మళ్ళీ చేస్తున్నా. ఓకే, మేము మళ్ళీ ఒకసారి రికార్డ్ అనేది చేసుకున్నాం. మీ డౌన్లోడ్ అయ్యేలోపు మనం పార్ట్ 1 వీడియోలో ఏం చేసాం. మనం పార్ట్ 1 వీడియోలో ఒక సెటప్ ఫైల్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకున్నాం. ఎందుకు ఇన్స్టాల్ చేసుకున్నాం? హ్యాకింగ్ టూల్స్ అనేవి ఇన్స్టాల్ అవ్వదు కదా, అవ్వదు. కొన్ని సెటప్స్ అనేవి చేసుకోకపోతే పీసీలో అవన్నీ ఇన్స్టాల్ అవ్వవు. ఆ సెటప్ చేసుకోవడానికి 3 ఫైల్స్ అనేవి ఇన్స్టాల్ అనేది చేసుకున్నాం అనమాట. మనం దాని తర్వాత ఏం చేసాం? సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి, జాబ్ రోల్స్ ఎలా వస్తాయి సైబర్ సెక్యూరిటీ మీద అనేది పార్ట్ 2లో చెప్పాను కదా. ఇప్పుడు ఈ పార్ట్ ఏం చెప్తున్నా, ఖాళీ లినక్స్ అనేది అలా ఇన్స్టాల్ చేయండి. ఖాళీ లినక్స్ అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలనేది చెప్తున్నాను అనమాట. ఇదైతే ఇన్స్టాల్ అవడానికి ఇంకా 24 seconds 23 seconds ఒక 30 seconds అయితే ఇంకా పట్టిద్ది అనమాట. మీకు పార్ట్ 1 వీడియో పార్ట్ 2 వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది అనమాట. డైరెక్ట్ డిస్క్రిప్షన్లో లింక్ ప్రెస్ చేసి కానీ మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయింది. అలానే దీంతో పాటు నెట్వర్కింగ్ వీడియోస్ అనేవి నేర్చుకోవాలన్నమాట. నెట్వర్కింగ్ గురించి అనేది మీరు నేర్చుకోవాలి కన్ఫామ్గా. ఆ నెట్వర్కింగ్ వీడియో కింద డిస్క్రిప్షన్లో అనేది ఇచ్చేస్తాను అనమాట. ఆ నెట్వర్కింగ్ వీడియో మనం అనేది చెప్పలా, మనం ఒక యూట్యూబర్ అని పర్మిషన్ అడిగి ఆ అన్న దగ్గర లింక్ అనేది తీసుకొని ఇక్కడైతే మీకైతే ఇచ్చా. ఆ అన్న చేసిన అది మాత్రమే నేను ఇక్కడ మీకైతే చెప్పున్నా. కాబట్టి ఆ అన్న చెప్పిన క్లారిటీగా చెప్పారన్న మాత్రం ఆ అన్న చెప్పిన ప్రతి ఒక్కటి మీకు ఇక్కడైతే లింక్ అనేది ఇస్తున్నా కింద డిస్క్రిప్షన్లో, నెట్వర్కింగ్ వీడియో లింక్ అని. దాని మీద ప్రెస్ చేసి కానీ మీరు డైరెక్ట్గా అన్న ఛానల్లో వీడియోకి అయితే వెళ్ళిపోతారు. అక్కడ మీరు అయితే నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడైతే అయిపోయింది అనమాట. ఇప్పుడు ఫైల్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళి డిస్ పీసీలోకి వెళ్ళి ఇందాక మనం దేంట్లో సేవ్ చేసుకున్నాం దాని దగ్గరికి అయితే వెళ్ళండి. వెళ్తే దాని మీద ఓపెన్ చేయండి. ఓకే, 1 second. మనం ఓకే ఇలా అయితే ఈ 2 అనేవి వస్తాయి అన్నమాట. ఇది ఓపెన్ చేస్తే మీకేం రాదు. రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ ఇది ఏదో కలర్లో ఉంది కదా ఖాళీ లినక్స్ అని. అది ఓపెన్ చేస్తే మీకేం రాదు. ఇక్కడ బ్లూ కలర్లో ఉంది సరే, దాని మీద డబుల్ క్లిక్ చేస్తే చాలమ్మా. ఏంటి దాని మీద డబుల్ క్లిక్ చేస్తే క్రియేటింగ్ ప్రాసెస్ విజువల్ మిషన్స్ ఖాళీ లినక్స్ 2024.1 విజువల్ బాక్స్ AMD 64 GUI అండ్ క్వాలిటీ అనేది అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయ్యగానే డైరెక్ట్గా మీకు ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అనేది వచ్చేసింది అనమాట. ఓకే, మీరు క్యాన్సిల్ చేసి దీని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసాక మీకు ఎంటర్లోకి ఇస్తే ఇలా మీకు ఒక ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయ్యింది అనమాట. ఇక్కడ మీరు పైగా తీసుకొని ఇప్పుడు సెటప్ అనేది చేసుకోవాలన్నమాట. మనం ఇది ఖాళీ లినక్స్ అనేది ఇన్స్టాల్ అనేది ఇన్స్టాల్ చేశాక కొన్ని ఫుల్ ఏపీటీ అప్డేట్స్ అవన్నీ చేయాలి. అది మీకు పార్ట్ 4 వీడియోలో అయితే చేస్తాను అనమాట. ఏంటి పార్ట్ 4 వీడియోలో అయితే చేస్తాను అవి. అప్పుడు పార్ట్ 4 వీడియో ఎందుకంటే ఈ వీడియోస్ అనేవి లెంత్ అయిపోతున్నాయి. 10 minutes ఆర్
15 minutes లోపలనే పెట్టను నేను ప్రతి ఒక్క వీడియో, ఎందుకంటే మీకు అర్థం అవ్వడానికి క్లారిటీగా వీడియోస్గా చేసి అనేది పెట్టను అనమాట. ఇక్కడ మీకు ఇలా వస్తే ఇక్కడ మీకు ఒక యూజర్ నేమ్ అలానే పాస్వర్డ్ అనేది అడుగుతుంది అనమాట. ఇక్కడ మీకు డిస్ప్లే మీద వేస్తున్నా చూడొచ్చు, డిస్ప్లే మీద వేసేదే పాస్వర్డ్ యూజర్ అనమాట. ఈ ఖాళీ KALI ఖాళీ, 2 ఖాళీ అనే ఉంది అనమాట. పాస్వర్డ్ వచ్చేసి ఖాళీ అనమాట. లాగిన్ అని నొక్కేసేయండి చాలు. మీకు ఎటువంటి రేంజ్ చేయగల. ఓకే సారీ, ఇక్కడ తప్పు కొట్టా అనుకుంటా, KALI ఖాళీ. ఓకే సారీ, తప్పు కొట్టా, KALI అనమాట. చూసుకోక నేను తప్పు చేసేసాను. మీరు ఇలా తీసుకొని వ్యూ అనే బటన్ పైన చూసారా, వ్యూ అనే బటన్ మీద ఫుల్ స్క్రీన్ మోడ్ అనేది ఉంది, దాని మీద నొక్కేసేయండి. దాని మీద నొక్కితే మీకు ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అనేది వచ్చేసిద్ది అనమాట. ఓకే, ఇక్కడ దాకైతే మనం ఖాళీ లైనక్స్ అనేది ఇన్స్టాల్ అనేది చేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఖాళీ లైనక్స్ షార్ట్ కట్స్. ఖాళీ లైనక్స్ ఇన్స్టాల్ చేసుకోగానే ఎటువంటి ఫైల్స్ అనేవి ఇన్స్టాల్ చేయాలి, అలాంటివి ప్రతి ఒక్కటి పార్ట్ 4 అనేది వచ్చింది అనమాట. ఓకేనా, అంటే మీరు ఇక్కడ ఒక ఫైల్ అనేది క్రియేట్ చేస్తారు. ఫైల్ అనేది క్రియేట్ చేశారనుకోండి, ఒక ఫైల్ అనేది పేరు పెట్టి క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేస్తే ఇక్కడికి వచ్చింది ఒక ఫైల్ అనేది. కానీ ఈ ఫైల్ అనేది మనం ఎలా చేస్తున్నాము, ఒక రైట్ క్లిక్ ఇచ్చాం, క్రియేట్ ఫోల్డర్ అని చేసి అలా చేసాము. కానీ కోడ్స్తో ఆ ఫైల్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. అవి మీకు తొందరలో అనేది వీడియోస్ అయితే వస్తాయి. ఖాళీ లైనక్స్ హ్యాకింగ్ ట్రిక్స్ అనేవి నేను మీకు అయితే తెస్తున్నా. ఎందుకంటే నేను ముందే చెప్తున్నా, ఈ హ్యాకింగ్ ప్రతి ఒక్కటి ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. మీరు ఎటువంటి బయట పనులు ఎలాంటివైనా మీ సొంత చేస్తే మాత్రం మాకు ఎటువంటి సంబంధం లేదని మేము ముందే చెప్తున్నాం. అలానే ఇప్పుడు నేను మీకు ఒకటైతే మీకు చెప్పాలి ఏమిటంటే, మన ఛానల్లో 500 సబ్స్క్రైబర్స్ కనుక వస్తే 500 సబ్స్క్రైబర్స్ కనుక వస్తే నాకైతే తెలిసిన ఒక వెబ్సైట్ అయితే ఉంది. ఆ వెబ్సైట్లో నేను ఆల్రెడీ పర్మిషన్ అయినా 500 సబ్స్క్రైబర్స్ వస్తే, మీ ఎక్కువ వ్యూస్ నా ఒక దానికి వస్తే అఫీషియల్ సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేట్, ఈ సర్టిఫికేట్ అనేది మీకు అందిస్తా అన్నమాట. నేను ఆ సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేట్ మీకు కావాలంటే మన ఛానల్ని 500 సబ్స్క్రైబర్స్ని స్పీడ్గా చేసి, అలానే లైక్ చేసి, వ్యూస్ అనేది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరి దగ్గర అయితే ల్యాప్టాప్ ఉందో వాళ్ళకైతే షేర్ అయితే చేసి మన ఛానల్ అనేది సబ్స్క్రైబర్స్ చేస్తే మీకు సర్టిఫికేట్స్ అనేవి వస్తాయి. ఎవరైతే నా వీడియోస్ అన్ని చూసి లాస్ట్లో ఎగ్జామ్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఎవరు చూసినా ప్రతి ఒక్కటి ఒక 5 weeks దాకా ప్రతిరోజు, 1 day కాదు 5 weeks సండేతో సహా ప్రతిరోజు ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు అంటే మా ఛానల్ 500 సబ్స్క్రైబర్స్ ఎప్పుడు అవుతారు, వ్యూస్ ఎక్కువ వస్తారు, అప్పటి నుంచి మనం ఇలాంటి ఒక కంటెంట్ అనేది తెచ్చామన్నమాట. ఈ 500+ వచ్చాక మీకు ఈ సర్టిఫికేట్ మాత్రం, అంటే మన ఎస్ఎస్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ సర్టిఫికేట్ వచ్చింది. దాని తర్వాత 1000 సబ్స్క్రైబర్స్ వచ్చాక సర్టిఫికేట్, అంటే ఈ సర్టిఫికేట్ ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది వచ్చింది. అయ్యేది ఒరిజినల్ వెబ్సైట్ వాళ్ళ ఇచ్చిన కన్ఫర్మ్ సర్టిఫికేట్ అనేది వచ్చింది. దానివల్ల మీ ఒక రెజ్యూమ్స్ అనేది బాగా ఉపయోగపడతాయి. మీకు ఎటువంటి ఏజ్ లిమిటేషన్స్ అనేవి లేవు, ఎవరైనా నేర్చుకోవచ్చు ఈ ఒక సైబర్ సెక్యూరిటీ అనేది. ఓన్లీ ఒక ల్యాప్టాప్ ఉంటే సరిపోద్ది అనమాట మీకు. ఓకేనా, ఇది ఈరోజు ఒక వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.